అన్నయ్య ఏం చెప్పు. ఏం లేదు, బాలు మామ నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. వదిన అడిగితే నువ్వు కుదరదన్నావంట కదా. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతానన్నయ్య. నేను ఇంతకు ముందే గన్నేరు పప్పు నోడుకొని తాగేశాను. నా నిర్ణయానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడు. ఇష్టం లేకపోతే నన్ను ఇలాగే వదిలేసి చచ్చిపోతాను. ఏయ్, ఏయ్, నన్ను కాపాడన్నయ్య. ఏయ్, మహా! ఏమైందండి? హాస్పిటల్ తీసుకెళ్ళాలా? కన్నేరు పప్పు తినేసిందట. రా, పట్టు. అమ్మని తీసుకుని హాస్పిటల్కి వచ్చాయి. అమ్మాయి గన్నేరు పప్పు తిన్నది ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చా? అలా ఎవరిని తీసుకురాలేదే. తనని ఎవరైనా తీసుకొచ్చారా? లేదు సార్, ఎవరిని తీసుకురాలేదు. నా కొడుకు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లి ఉంటాడో నాకు తెలుసు. అన్నయ్య దాహం వేస్తోంది. నేను తెలియక తప్పు చేశాను అన్నయ్య, క్షమించన్నయ్య. ఏంటి అన్నా దున్నా? ఎప్పుడైతే గన్నేరు పప్పు తినేసి వాడికిచ్చి చేయకపోతే చచ్చిపోతానని చెప్పావు, అప్పుడు వాడితో కాకపోయినా ఇంకెవరితోనైనా లేచిపోతావు. ఇలాంటి చెల్లి నాకు అవసరం లేదు. చచ్చిపో. అన్నయ్య, అన్నయ్య నన్ను కాపాడన్నయ్య.